హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. మా అన్న బిడ్డ ఎంగేజ్మెంట్ బ్లాగ్ చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటే కదండి, ఇక ఊరు అంటే మీకు తెలిసిందే కదా. ఇక అందరు మన వాళ్ళే చుట్టాలు ఉంటారు కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము డైరెక్ట్ ఫంక్షన్ హాల్ వెళ్తాం. చూడండి, వీడియో చాలా కామెడీగా ఫుల్ ఉంటుంది. నేను మళ్ళీ రెడీ అయినాక మొత్తం చూపిస్తాను. బాయ్. తినే అండి మా అన్న బిడ్డ, ఈమెదే ఎంగేజ్మెంట్. ఇంకా మేము రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ అయితే వెళ్తున్నాం. ఈ జీబ్లు ఊర్లలోకి వస్తేనే కనిపిస్తాయి. ఇంకా మేము ఆ జీబ్లో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతో ప్రసిద్ధిగాంచిన కోటగుళ్ళు టెంపుల్ దగ్గరే ఫంక్షన్ హాల్. ఇంకా మేము ఫంక్షన్ హాల్లోకి వెళ్ళకుండా ఇంకా కోటగుళ్ళు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదే మా గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది రండి అని మా వాళ్ళు ఎంత అడిగినా కూడా మేము మాత్రం ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఇప్పుడు మనం గన్పూర్లోని కోటగుళ్ళకి వచ్చినాం. ఇక్కడ మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉండే కాబట్టి కోటగుళ్ళు మీకు చూపిద్దామని తీసుకొస్తున్నా. పల్లెటూరు వెదరే వేరండి, అక్కడికి వచ్చి ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కోటగుళ్ళు ఎంట్రన్స్. ఇవన్నీ శిల్పాలు మట్టిలో కూరుకుపోయి ఉంటే అవి దొరికాయి. ఇంకా ఈడ స్టార్టింగ్లో పెట్టారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అండి. కొన్ని సంవత్సరాల నుండి ఇది శిథిలావస్థలోనే ఉంది. ఇప్పుడిప్పుడే దీన్ని డెవలప్ చేస్తున్నారు. స్టార్టింగ్లో మనకు నాగదేవత దర్శనం ఇస్తుంది. నాగమ్మను దర్శనం చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్దాము. ఇది సేమ్ రామప్ప వేస్తంబల్ టెంపుల్ లాగానే ఉంటుంది. ఇంకా దీని చరిత్ర కానీ దీని గురించి అన్ని వివరాలు నేను సపరేట్ వీడియో చేసి టెంపుల్ మొత్తం వ్యూ మీకు చూపిస్తాను. ఇంకా ఇది ఎంగేజ్మెంట్ వ్లాగ్ కాబట్టి ఇందులో మాత్రం సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 5-6 చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇది రామప్ప కిలో వరంగల్ 1000 స్తంభాల టెంపుల్కి సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి ఇక్కడ నుండి. ఇంకా ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న టెంపుల్ కూడా లోపట శివాలయం ఉండేదంట. కాకపోతే అది మాత్రం ఇప్పుడు స్తంభాలు అయితే కూలిపోయి ఉన్నాయి. అయినా లోపలికి వెళ్ళొచ్చు, కానీ అంత టైం లేక లోపలికైతే వెళ్ళలేదు. ఇది మెయిన్ టెంపుల్. మన కోటగుళ్ళలో ఉన్నాం కదా. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ కనిపిస్తున్న రాయి ఉంది కదా, నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. నేనే కాదు, ఇంకా మా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ చిన్నప్పటి నుండి ఆ రాయి అలానే ఉంటుంది, అసలు కిందనే పడదు. ఒకసారి చూడండి. కానీ ఇంత మంచి టెంపుల్ని ఇట్లా శిథిలావస్థలో ఉంచిండ్రు, అదే బాగా అనిపిస్తుంది. దీన్ని మంచిగా చేస్తే మాత్రం టెంపుల్ అసలు పర్యాటక ప్లేసులలో ఇది నెంబర్ 1 అవుతుంది. అంత బాగుంటుంది. ఇదంతా టెంపుల్ వ్యూ అండి. ఇంకా ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. ఈ లవర్ స్పాట్ అయిపోయిందో ఏమో కానీ ఏడికి వెళ్ళినా ఈ నేమ్స్, అరే టెంపుల్ అనేది కూడా లేకుండా ఇలా నేమ్స్ రాసేసుకుంటున్నారు. సరేలేండి, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ శివయ్యనైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ శివుడు చాలా బాగా, అసలు మనకు చూస్తుంటే చూడాలనిపించే అంత బాగా కనిపిస్తారు. నందీశ్వరుని దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం గణపతి దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ దేనికైనా మనకు గణపయ్యే కాబట్టి ఇంకా గణపతిని దర్శనం చేసుకుని టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఏమన్నారు కానీ నువ్వే పట్టుకో. ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పే. శుభములన్నీ కుప్పలు పడేరు కింద. టెంపుల్ మాత్రం చాలా 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 బాగుంది. స్వామివారి దర్శనం కూడా అయింది, మీకు దర్శనం వీడియో కూడా పెడతాను. ఎంత బాగుందంటే ఇక్కడికి వచ్చినాక చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ చుట్టూ చూసా కూడా ఎంత బాగుందంటే ఇంకా సేమ్ మనకు రామప్ప అది చూసినట్టే అనిపిస్తుంది. ఈడ మా పిల్లలు ఫుల్ షూట్స్ తీసుకుంటారు. చాలా బాగుంది. అంటే నార్మల్గా ప్లేసెస్కి చాలా ప్లేసెస్కి వస్తారు, చూస్తారు. ఇప్పుడు గన్పూర్కి కోటగుళ్ళకి వచ్చి ఒక్కసారి చూడండి, మీకు స్వామివారి దర్శనం కూడా బాగా అవుతుంది. ఖచ్చితంగా రావాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తారు. అంత బాగుంది టెంపుల్. చూడండి, చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ అబ్బాయిని చూపించండి, పెళ్లి కోసమే వచ్చిండు. దేవుడా పెళ్లి కావాలి. అయ్యో
ఈ అబ్బాయి పెళ్లి కోసం వచ్చిండు. మన సబ్స్క్రైబర్లు కూడా ఈ అబ్బాయికి తొందరగా పెళ్లి కావాలని కోరుకోండి. అంతేకాదు అక్కడ ఆయన పెళ్లి అయిన అబ్బాయి కూడా ఉన్నాడు. మళ్ళీ ఏం పెళ్లి కావాలని మళ్ళీ వచ్చిండు. అయ్యోండి వీళ్ళు మాత్రం చదువుకునే స్టూడెంట్స్. ఇక్కడ మా కజిన్స్ పిల్లల మీద జోక్స్ చేసుకుంటూ వీడియోస్ తీసుకున్నాం కొద్దిసేపు. ఆలోపే మాకు ఇంకా ఫంక్షన్ హాల్ నుండి ఫోన్స్ వస్తున్నాయి, రండి స్టార్ట్ అయిపోయింది రండి అనేసి. ఇంకా టెంపుల్ నుండి అయితే మేము ఫంక్షన్ హాల్ అయితే వెళ్తున్నాం. చాలా డేస్కి ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా వస్తే ఇలా కలుసుకొని కామెడీగా మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇదేం చూసారు, మ్యారేజ్కి మాత్రం రచ్చే ఉంటుంది. ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. ఇంకా మా వాళ్ళందరూ మా గురించి వెయిటింగ్. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా టైం పట్టింది. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంకా మా కజిన్స్ పిల్లలందరం కలిసి ఇంకా తినడానికైతే వచ్చాము. ఇంక ఇక్కడ కూడా మా కామెడీ ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా మా గ్యాంగ్ వచ్చింది చూడండి. ఈ గ్యాంగ్ మామూలు కాదు. ఇంకా వీళ్ళందరూ కలిస్తే పెళ్ళిలా ఇంకా అసలు ఎలా అవుతుందో ఏమో. ఇక్కడ బిందెలో చిన్న కాయిన్ వేసి తీయమని చెప్పాము. వాళ్ళు ఏదో పెద్ద గిఫ్ట్ అనుకొని చాలా ట్రై చేశారు పాపం. లాస్ట్గా గిఫ్ట్ చూసి మా కోడలు మాత్రం షాక్లో ఉండిపోయింది. ఇంకా ఆ తర్వాత అబ్బాయి అమ్మాయికి గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారు. మా కోడలు ఇచ్చిన గిఫ్ట్కి అబ్బాయి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇంకా తను ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే ఇంకా ఉన్న ఓవరాల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడ్ చేశారు. చాలా బాధ అనిపించింది. తన ఆలోచనకి ముందుగా మెచ్చుకోవచ్చు. చాలా బాగా ఆలోచించి ఆ ఫోటో ఫ్రేమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చింది. మా ఈ గేమ్కి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ ఇంకా అప్పటికప్పుడు ఆలోచించి ఆ గేమ్ మాత్రం పెట్టాము. చాలా కామెడీ వచ్చింది, చాలాసేపు నవ్వుకున్నాం కూడా.